మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలు సుపరిపాలన చూస్తే మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాక్షస పాలన చూస్తా ఉన్నారు. మరి తాము ఇచ్చినటువంటి 13 డిక్లరేషన్లలో మరి మనందరికి తెలుసు, మరి రైతు డిక్లరేషన్ ఇచ్చినారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినారు, యువత డిక్లరేషన్ ఇచ్చినారు. ఇలా 13 దగ్గర డిక్లరేషన్స్ ఇచ్చి ఏ ఒక్క డిక్లరేషన్ కూడా కట్టుబడి లేరు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు గాలికి వదిలేసినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. 2 లక్షలు కాదు కదా, ఒక 30-40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు, దానికి గాలి వదిలేసినారు. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమంలో అమరులైన వారికి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పినారు. ఉద్యమంలో పాల్గొని కేసు అయిన వారికి వారు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినారు, వారికి జాగాలు ఇస్తామని చెప్పినారు, వారిని నమ్మబలికినారు, వారిని మోసం చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని కూడా సమానం చెప్పాలా. మరి ఈ రోజు అదే కాకుండా నిరుద్యోగ భృతి ఎవరైతే నిరుద్యోగులురో 4,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినారు. దాంతో పాటు మరి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఎవరైతే నిరుద్యోగులున్నారో వారికి నిరుద్యోగులకి ఎవరైతే నిరుద్యోగులున్నారో వడ్డీ లేని రుణం ఇస్తాం, వారికి లోన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తామని చెప్పినారు. రాజీవ్ యువ వికాసం అని ప్రకటించినారు. ప్రకటించి 2 సంవత్సరాలుగా వస్తా ఉన్నది. ఇప్పటికి ఎక్కడ కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, అదే ఒక వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పినటువంటి హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మరి సరూర్ నగర్లో ఈ నెల 18వ తారీఖు నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. మరి వారు ఒక్కటి కాదు, చాలా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ అని చెప్పేసి, యువజన డిక్లరేషన్ అని చెప్పేసి, మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పేసి, ఎస్సీ డిక్లరేషన్, ఇట్లా వారు మోసం చేయని వర్గం అంటూ, మోసపోని వర్గం అంటూ ఈరోజు తెలంగాణలో లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా. మరి అట్లాంటి పార్టీకి మెడలు వంచే విధంగా, వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసే విధంగా ఈ సభ ఉండబోతా ఉంది.